మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా మీకు అందరికీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ రీచ్ అయింది. 1,50,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. 1,00,000 అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్, సెంచరీ లాంటి. 1,50,000 అనేది 150 లాంటి. సో ఇది కూడా చాలా చాలా హ్యాపీ అకేషన్. మామూలుగా నెంబర్ గేమ్కి నేను దూరంగా ఉంటానని చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. నా నా ఉద్దేశం అదే, నెంబర్స్. ఎందుకంటే యూట్యూబ్లో ఏ వీడియో వైరల్ అవుతుంది, ఏ వీడియోకి వ్యూస్ వస్తాయి, దేనికి రావు అనే దానికి ఎలాంటి గ్యారెంటీ లేదు. మంచి క్వాలిటీ వీడియో చేస్తే చాలా తక్కువ మంది చూస్తారు. ఏదైనా కొంచెం దాంట్లో మసాలా ఉందంటే బోలెడు మంది చూస్తారు. సో క్వాలిటీకి క్వాంటిటీకి యూట్యూబ్లో ఎలాంటి సంబంధం లేదు. సో అది నాలాంటి పాతకాలం మనుషులకి అది అర్థం చేసుకోరు. యూట్యూబ్ ఆల్గోరిథం అని కూడా ఏదో చెప్తారు, అదేంటో కూడా నాకు అర్థం కాదు. సో ఆ నెంబర్స్ గేమ్ పక్కన పెడితే ఇలాంటి మైల్ స్టోన్స్ కొంచెం ఒక రకమైన దే గివ్ ఏ హై, ఒక మంచి ఫీలింగ్ తీసుకొస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వెన్ ఐ స్టార్టెడ్, మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ వ్యూస్ ఉండేవి నాకు. ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను? యాక్చువల్గా 2019లోనే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను రెగ్యులర్గా వీడియోలు చేయలేదు. కానీ 2020లో ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. ఒక మిత్రుడు సైదిరెడ్డి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, జర్నలిస్ట్ మిత్రుడు, స్పోర్ట్స్ జర్నలిస్ట్. అతను అన్నాడు, ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు ఎలాంటి మ్యాచ్లు కూడా లేవు కదా, మీ దగ్గర మీరు కొన్ని బుక్స్ రాశారు, దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ యానెక్డోట్స్, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, వాటి ఎందుకు వీడియోస్ చేయొచ్చు కదా. ఈ పాండమిక్ టైంలో ఎలాంటి క్రికెటింగ్ యాక్టివిటీ కానీ అలాంటి స్పోర్టింగ్ యాక్టివిటీ లేదు అని చెప్తే నాకు ఆ సలహా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఏంటంటే డైలీ వీడియో పెట్టండి అని హీ హాస్ గివెన్ మీ ది అసిస్టెన్స్ ఆఫ్ ఏ వీడియో ఎడిటర్. నాకు యూట్యూబ్ గురించి సరిగ్గా అసలు అవగాహన లేదు. అంత ముందు పెట్టిన వీడియోస్కి నేను కనీసం థంబ్నెయిల్ కూడా పెట్టేవాడిని కాదు. సో అలా ఉండేది, అలాంటి పరిస్థితి అనమాట. సో April 2, 2020 నుంచి నేను స్టార్ట్ చేశాను రెగ్యులర్గా రోజు వీడియో పెట్టడం. చాలా రెగ్యులర్గా వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను. April 2 రోజున, అదే రోజు కదా మనం వరల్డ్ కప్ గెలిచాం 2011లో. సో ఆ అకేషన్ని రికలెక్ట్ చేస్తూ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కంటిన్యూస్ వీడియోలు పెట్టడం. కానీ చాలా తక్కువ, 100లో వ్యూస్ వచ్చేవి, కొన్ని అయితే 100 కూడా చేరేవి కాదు. ఇంకా నాకు ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మెసేజ్లు పెట్టి సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టి పర్సనల్గా అడిగి ఇలాంటివన్నీ చేసే ప్రయత్నాలు చేశాను. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. అన్ని చేసినా వ్యూస్ వచ్చేవి కాదు. మంచి వీడియోస్ అంటే అప్పట్లోనే కొంతమంది కనెక్ట్ అయ్యారు, వీడియోస్ ఎలాగో వెళ్ళినాయి, వాళ్ళు రీచ్ అయినాయి. జెన్యూన్ క్రికెట్ లవర్స్ కొంతమంది నాకు కనెక్ట్ అయ్యారు. సంబడి లైక్ రఘునాథ్, సాయి సందీప్, ఇలాంటి వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అప్పటి నుంచి నన్ను ఇప్పటికీ నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో దే ఆర్ జెన్యూన్ క్రికెట్ లవర్స్. వాళ్ళు తప్ప ఎక్కువ మంది నాకు టచ్లో ఉండేవారు కాదు. వ్యూస్ వచ్చేవి కాదు అసలు. కానీ మెల్లగా అది పికప్ అయింది. అప్పట్లో చాలా మంచి వీడియోస్ చేశాను. ఇప్పటికంటే కూడా టైం ఉండేది. ఇప్పుడైతే రెగ్యులర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక టాపిక్ మీద ఎక్కువ టైం తీసుకొని చేయడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నేను అప్పట్లో కొన్ని మంచి వీడియోస్ చేశాను. అవి తర్వాత వాటి వ్యూస్ కూడా పికప్ అయినాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇదే జరుగుతుంది మనకి. ఏదైనా మసాలా ఉంటేనే అవుతాయి. కానీ మెల్లగా ఆ ఇయర్ ఎండింగ్లోనూ నవంబర్లో ఎప్పుడో మళ్ళీ ఆ ఇయర్ IPL కూడా లేట్గా స్టార్ట్ అయింది. లేట్గా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు పికప్ అవడం మొదలుపెట్టి, IPL కంటే ముందు నేను టీమ్ వైజ్ అనాలిసిస్ వీడియోస్ స్టార్ట్ చేశాను. మరి ఎందుకు అది ఎలా పికప్ అయిందో తెలియదు. ఒకసారి నేను TV9 స్టూడియోలో ఉంటే వీడియో చేసి వచ్చి ఉన్నాను. మామూలుగా 100లో వస్తాయని చూసేసరికి వ్యూస్ అలా వేలల్లో వెళ్ళిపోతున్నాయి. 3,000 4,000 వచ్చినాయి ఒక ఫస్ట్. అంత రావడం చూసి థ్రిల్ అయిపోయాను. 3,000 వ్యూస్ నా వీడియోకి రావడం ఏంటి అనుకున్నాను. అప్పుడు ఏంటంటే గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టుకుని ఫస్ట్ టైం ఒక ప్రయత్నం చేశాను, అంటే బ్యాక్గ్రౌండ్ మార్చి. దానివల్ల వచ్చాయో నాకేం అర్థం కాలేదు. దట్ మైట్ నాట్ బి ద రీజన్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ ఫ్లో అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఆగలేదు. IPLలో బాగానే క్లిక్ అయితే ఆ తర్వాత BGT సిరీస్ అప్పుడు కూడా చాలామంది నా వీడియోస్ చూశారు. అప్పుడు ఒక వీడియోకి 50,000 60,000 వ్యూస్ రావడం చూసి నేనే హ్యాపీ అయ్యాను. మన ఇండియాకి వచ్చినప్పుడు సిరీస్ గెలిచినప్పుడు BGT ఆస్ట్రేలియాలో అప్పుడు ఒక 60,000 వ్యూస్ వచ్చినాయి వీడియో. అది నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. తర్వాత మీకు తెలుసు, చాలామంది నాతో చేరారు, మనతో ఫ్యామిలీగా మరి 1,00,000 సబ్స్క్రిప్షన్స్ పూర్తయినప్పుడు కూడా
ఒక మీటప్ హైదరాబాద్లో, వైజాగ్లో కూడా చేశాను నేను. 2 చోట్ల కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలామంది వచ్చి చాలా అభిమానంగా ఆ, నన్ను కలిశారు. చాలామంది ఇప్పటికీ ఫోన్ల ద్వారా కానీ, లేకపోతే పర్సనల్గా కానీ, లేకపోతే వేరే ఊర్లో వెళ్ళినప్పుడు నన్ను వచ్చి బెంగళూరు వెళ్ళినప్పుడు అనిల్ అనే అతను అదే పనిగా, నేను బెంగళూరులో ఎక్కడో చాలా దూరంలో ఉంటాను. అంటే మా రిలేటివ్స్ ఇంట్లో ఎక్కడ, అది దాదాపు దేవనహళ్ళి అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర, అంత దూరం వచ్చి అతను వచ్చి నన్ను కలిశాడు. అలా చాలామంది నేను వేరే ఊరు వెళ్ళినా కూడా అక్కడ వచ్చి కలవడం. సో మీ అభిమానంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు నిజంగా. మామూలుగా ఏంటంటే ఛానల్స్ 1,00,000, 10 లక్షలు అలా వెళ్ళిపోతుంటాయి. అవి ఎందుకు ఉంటాయో, ఏం కంటెంట్ ఉంటుందో తెలీదు, వెళ్ళిపోతుంటాయి. కానీ స్పోర్ట్స్ ఛానల్స్, తెలుగు ఛానల్స్కి లిమిటెడ్గానే స్లో అండ్ స్టడీగానే ఉంటుంది, తప్పలేదు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మహిళలు ముఖం చాటేస్తారు తెలుగు స్పోర్ట్స్ ఛానల్స్కి. మరి మిగతా భాషల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు ఎందుకంటే యూట్యూబ్ అనలిటిక్స్లో ఇస్తాడు మాకు ఎవరు చూస్తున్నారు ఎక్కువ అనేది. చూస్తే లేడీస్, అదే ఉమెన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 5% ఉంటారు, 5% ఉమెన్ వ్యూయర్షిప్ ఉంటుంది, 95% మెన్నే ఉంటారు. సో క్రికెట్ చూస్తారు కానీ ఇలా మళ్ళీ అనాలిసిస్లు తర్వాత ఎంత డీప్గా ఫాలో అవ్వడం ఎందుకో మరి మహిళలు చేయట్లేదు. అది కూడా దాని మీద కూడా ఒక వీడియో చేయాలి, దాని మీద కూడా ఒక వీడియో చేయాలని నాకు కోరిక ఉంది. అంటే టేకింగ్ బైట్స్ ఫ్రమ్ సమ్ ప్రామినెంట్ సెలబ్రిటీస్ ఎందుకు చూడట్లేదు అని. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మొత్తం మీద ఎందుకు వ్యూస్ వస్తాయో ఎందుకు రావో ఎవరికి తెలియదు, ఏ వీడియో క్లిక్ అవుతుందో ఏది కాదో ఎవరికి తెలియదు. మంచి మంచి వీడియోస్ చేస్తే దానికి ఎక్కువ వ్యూస్ రావు, మామూలు వీడియోస్ చేస్తే వస్తాయి. లేకపోతే ఏదైనా ఫిక్సింగ్ గురించి చేస్తే గోల్డెన్ వీడియోస్ వస్తాయి. సో అది జరుగుతుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే వ్యూస్తో నాకు సంబంధం లేకుండా, ఎందుకంటే ఏ వీడియో చేసినా కనీసం కొన్ని వేల మంది చూస్తారని నమ్మకం నాకు ఖచ్చితంగా కలిగింది. ఏ వీడియో చేసినా 1,000 మంది చూస్తారు, 1,000 నేను రీచ్ అవుతున్నాను, చాలా క్వాలిటీ ఆడియన్స్ రీచ్ అవుతున్నాను. అది కింద బట్టి కామెంట్స్ బట్టి కూడా నాకు తెలుస్తుంది. అంటే వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్, బాగా క్రికెట్ మీద పరిజ్ఞానం ఉన్నాడు, జెన్యున్ క్రికెట్ లవర్సే మన ఛానల్కి కనెక్ట్ అవుతున్నారు, మన ఫ్యామిలీలో ఉన్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నాకు ఇది ఎందుకు నచ్చిందంటే ఈ మీడియం, నేను చెప్పాను కదా నా జర్నీ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, ప్రింట్ మీడియాలో, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనలిస్ట్గా, కామెంటేటర్గా, ఇలా రకరకాల రోల్స్ అన్నీ చేసిన తర్వాత నాకు స్పోర్ట్స్కి సంబంధించి, క్రికెట్ సంబంధించి నాకు అన్నిటికంటే నచ్చిన రోల్ ఇదే యాజ్ యూట్యూబర్. ఎందుకంటే దీంట్లో నా చేతిలో ఉంటుంది, దిస్ మై ఛానల్, కాబట్టి నేను ఇవ్వాల్సిన కంటెంట్ నేనే డిసైడ్ చేస్తాను. అలా కాకుండా మీరు న్యూస్ పేపర్ అనే కాలమ్స్ రాసేవాడు, కానీ ఆ సరైన టైంకి నాకు దొరకదు, వాళ్ళ దగ్గర స్పేస్ ఉండదు, ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర స్పేస్ ఉండదు. అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ పొలిటికల్ లేకపోతేనే చేస్తారు. మొన్నటిదాకా చూడండి, ఎలక్షన్స్ హడావిడి ఉన్నంత వరకు ఐపీఎల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్కి చాలా టైం వచ్చింది, ఈ రోజు లల్. దాంతో ఛానల్స్ వాళ్ళు తాకిడి నాకు మొదలైపోయింది. నాకు విపరీతంగా వాళ్ళు మా ఛానల్ రావాలి, లేకపోతే జూమ్లో అయినా రండి, లేకపోతే మాకు బైట్స్ ఇవ్వండి అని చెప్పి రోజు రిక్వెస్ట్లు మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ లోపల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో స్పోర్ట్స్ని ఫిల్ చేయడానికి చూస్తే వాళ్ళకి ఈవెంట్ని బట్టి రియాక్ట్ అవ్వరు. సో ఏదైనా మంచి ఈవెంట్ వచ్చినప్పుడు నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది. అంటే 40 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉండి నాకు అలా అనిపిస్తుంటుంది అనమాట, ఏదో దీని మీద నా రియాక్ట్ కావాలి, ఏదైనా ఈవెంట్ జరిగితే దానికి రియాక్ట్ కావాలంటుంది. ఇదివరకు నాకు అవకాశం ఉండేది. నేను వ్యాసాలు కూడా రాసేవాడిని, చాలా ఆర్టికల్స్ రాసేవాడిని, వీక్లీ కాలమ్స్ రాసేవాడిని. కానీ ఏంటంటే పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో ఏమైందంటే న్యూస్ పేపర్స్లో నెంబర్ ఆఫ్ పేజెస్ తగ్గిపోయినాయి, స్పోర్ట్స్ పేజీ హాఫ్ పేజీకి తగ్గించేశారు. హాఫ్ పేజీలో ఇంకా వ్యాసాలకి ఎక్కడ ప్లేస్ ఉంటుంది. సో వ్యాసాలు రాయడం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఛానల్స్లో కూడా చాలా వరకు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ తగ్గింది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో హాట్ పొలిటికల్ న్యూస్ ఉంటే వాళ్ళు క్రికెట్కి ఎందుకు పట్టించుకుంటారు? ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే వరల్డ్ కప్ అయితేనే వాళ్ళు అలాంటి ఏదైనా మసాలా వార్తలు ఉంటేనే క్రికెట్, లేకపోతే ఇంతకుముందు బోల్డంతా ఛానల్స్లో బోల్డంతా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు తగ్గిపోయింది క్రికెట్కి వాళ్ళు. సో నాకు ఇప్పుడు ఒక మంచి వేదిక దొరికింది నా అభిప్రాయాలు మీతో పంచుకోవడానికి, మంచి మంచి వీడియోస్ చేయడానికి, కొన్ని విషయాలు, పాత విషయాలు చెప్పడానికి. అవన్నిటికీ నాకు చాలా 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 కొన్ని రంజీ సింజీ గురించి రాశాను నేను. విజ్జి అని చెప్పి మన ఒక తెలుగు వాడైన ఒక ఇండియా కెప్టెన్
సీకే నాయుడు గురించి నేను 2-3 వీడియోస్ చేశాను. పల్వంకర్ బాలు ఫస్ట్ దళిత్ క్రికెటర్ గురించి ఒక వీడియో చేశాను. ఇంకా హాన్సీ క్రోనీ ఎపిసోడ్ కానీ, ఇంకా చాలా చాలా లలిత్ మోడీ గురించి ఒక వీడియో చేశాను. సో ఇవన్నీ ఎవరైనా చనిపోయిన ప్రముఖులు, నాకు నచ్చిన చాలా ఇష్టమైన షేన్వాన్ చనిపోయినప్పుడు వీడియో ఆ రోజే చేశాను, నేను వైజాగ్లో ఉన్న చేశాను. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఇమీడియట్గా మీతో నా భావాల్ని పంచుకోవడానికి, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నాకు ఇది మంచి వేదికగా దొరికింది. దీంట్లో ఏంటంటే కంటెంట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, టైమ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. కొన్ని వీడియోస్ లాంగ్ కూడా వెళ్ళిపోతుంటాయి, ఇది కూడా వెళ్ళిపోతుందేమో. సో అలాగా నాకు ఇది ఒక మంచి వేదికగా దొరికింది. దానికి మీరు అందిస్తున్న సహకారం ఇన్ని రోజులైనా నన్ను రెగ్యులర్గా ఈ 4 ఏళ్ళ నుంచి నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ నాతో ట్రావెల్ చేస్తున్నారు. మీరందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. కొంతమంది అయితే ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు ఫోన్ చేస్తుంటారు నాకు. కృష్ణమూర్తి, తారకేష్, సత్యబాబు, అందరూ నాకు రెగ్యులర్గా టచ్లో ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలా బోలెడు మంది, ఇంకా కొంతమంది యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. ఆదిలాబాద్లో సాయి, ఇలా చాలామంది నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో నాకంటూ ఒక సపరేట్, అంటే వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, మీరందరూ కూడా యంగ్స్టర్స్. నాకు ఆ యూట్యూబ్ అనలిటిక్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది యంగ్స్టర్స్, వాళ్ళ ఏజ్ చాలా తక్కువ, బిట్వీన్ 20 to 35 మధ్యలో ఉన్నారు. వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు. 28 ఇంకా 17 నుంచి కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో యంగ్స్టర్స్కి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నాకు ఈ నా 6-10 జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. నేను కూడా చాలా బ్రాష్గా, మనం కూడా చాలా తప్పులు చేస్తాం, అందరూ తప్పులు చేస్తాం, అప్పుడు తెలియక తప్పులు చేస్తాం. కానీ ఒక ఏజ్ వచ్చినాక ఏది తప్పు ఏది ఒప్పు అనేది కొంత అవగాహన వస్తుంది. ఇప్పటికీ రాదు, ఇప్పటికీ చాలా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాను. క్రికెట్ సంబంధించి కూడా నాకు బోల్డంత నాలెడ్జ్ ఉందనుకుంటే అది పొరపాటే. నాకంటే మీలో చాలామందికి బోల్డంత నాలెడ్జ్ ఉండొచ్చు. ఇంకా చాలామందికి ఎవరు దీంట్లో తోపు కాదు, ఎవరో ఒక తురుముఖాన్ కాదు. అలాగే జీవితంలో కూడా మనకి చాలా వరకు, అంటే మీకంటే నాకు కొంత ఎక్కువ అనుభవం ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు అనుకున్నా సరే కొన్ని జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్పి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఒక చిన్నపాటి ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తాను. ఎందుకంటే దట్ ఈజ్ మై అదొక రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతాను. ఇన్ఫ్లుయెన్సర్గా అనుకోవట్లేదు, కానీ నేను మొత్తం మీద, ఎందుకంటే నాకున్న అనుభవంలో నేను ఇప్పటికీ తప్పులు చేస్తాను, ఇప్పటికీ చాలా తప్పులు చేస్తాను. ఇప్పటికీ నాకు కోపం చాలా ఎక్కువ. ఇలాంటి చాలా లక్షణాలు ఉంటాయి, చాలా చెడ్డ లక్షణాలు మనకే ఉంటాయి, అవి కొన్ని మార్చుకోలేని ఉంటాయి. కానీ మీ ఏజ్లో మీరు మోల్డ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. వీలైతే నాకు ఒక థాట్ కూడా వచ్చింది, నెలకు ఒకసారి ఒక డిఫరెంట్ వీడియో అదర్ దాన్ స్పోర్ట్స్ చేయాలి, ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేయాలో లేదో చూస్తాను నేను. అలా ఒక ఐడియా ఉంది, ఏదైనా మంచి విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఉంది. అంటే నీతి పాఠాలే కాదు, మంచి విషయాలు ఏదైనా మంచి సినిమా చూసినా పంచుకుందాం అనే ఐడియా ఉంది. అది కూడా చేద్దాం. మీరు అందరూ ఇదే సపోర్ట్ ఇవ్వండి. ఇలా సపోర్ట్ మీరు ఇస్తున్న సపోర్ట్తో మన వరల్డ్ కప్లో కానీ ఈసారి ఐపీఎల్లో కానీ నాకు విపరీతంగా మీరందరూ సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే బోల్డ్ వీడియోలు చేయగలుగుతున్నాను. దట్ ఈస్ కీపింగ్ మీ యాక్టివ్, వెరీ యాక్టివ్ ఇన్ మై రిటైర్డ్ లైఫ్లో. సో నేను యాక్టివ్గా ఉంటున్నాను, వీడియోలు చేస్తున్నానంటే అంతా కూడా మీరు ఇస్తున్న సపోర్ట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. పేరున మీకు అందరికీ ఇదే నాకు సహకారాన్ని అందించాను. మొన్న కూడా నేను వరల్డ్ కప్ ఐపీఎల్ లోపల మధ్యలో ఒకసారి చేశాను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పి. అప్పుడు బోల్డ్ అంతమంది సబ్స్క్రైబ్ చేశారు. మొన్న 150కి దగ్గరికి వస్తున్నాను, అప్పుడంతా 1,46,000 దగ్గర ఉన్నాను. ఎప్పుడు మొన్న 1,46,000 సారీ 1,49,600 దగ్గర ఉన్నాను. 1 lakh, నాకు లెక్కల్లో కొంచెం ప్రాబ్లం. 1,46,600 దగ్గర ఉన్నాను. సో దగ్గరికి వస్తున్నాం. ఐపీఎల్ లోపల 1,500 అయితే బాగుండు అని అన్నాను నేను. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్నాను అని చెప్పి నేను ఏదో ఛానల్కి వెళ్ళి నేను సాక్షికి అనుకుంటా నేను ఇలాగా అది వీడియో పెట్టిన తర్వాత ఒక గంటకు ఎప్పుడో నేను వెళ్ళి చూసుకునేసరికి ఆల్రెడీ 1,50,000 క్రాస్ అయిపోయింది. నేను అడిగిందే తడవుగా ఒక 400 మంది టపాటపా సబ్స్క్రైబ్ చేశారు. నేను వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్గా అడగను, నేను అడగంతా అమ్మాయిని పెట్టదంటారు, కానీ అడగకపోయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నా మీద మీ ప్రేమాభిమానాలు ధారాళంగా కురిపిస్తున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ చెప్తే నేను ఎమోషనల్ అయిపోతాను, అంతతో ముగిస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న
మ్, ఇంకొక మాట కూడా కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక కాంటెస్ట్ ఇచ్చాను April 26 అనుకుంటా. అదేంటంటే ఇండియన్ టీమ్ ఫర్ ది వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సెలక్షన్ గురించి మీ 15 ఇవ్వండి. అది కానీ కరెక్ట్ అయితే ఎవరు కరెక్ట్గా వేస్తారంటే దాదాపు ఒక 1000 మంది దానికి రియాక్ట్ అయ్యారు. 1000 మంది టీమ్స్ పెట్టారు. ఆ 1000 మంది చూడడానికి నాకు చాలా టైం పట్టింది. చూశాను, దాంట్లో 11 మంది కరెక్ట్ టీం ఇచ్చారు. ఈవెన్ నేను ఇవ్వలేకపోయాను కరెక్ట్ టీం. అంటే నేనే కాదు చాలామంది ఎవ్వరూ కరెక్ట్ టీం ఇవ్వలేకపోయారు. గొప్ప గొప్ప మేధావులు వార్మర్ క్రికెటర్స్ ఎవ్వరు కరెక్ట్ ఇవ్వలేకపోయారు. మన వ్యూయర్స్లో 11 మంది అదే టీం ఇచ్చారు. అక్షర్ పటేల్ ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఎవరైతే టీం ఆ 15 యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. అది ఇచ్చిన వాళ్ళు 11 మంది ఉన్నారు. సో వీళ్ళు ఎంత గ్రేట్ అనేది నాకు అర్థం. సో వీళ్ళు ఎంత బాగా అవగాహన. నేను అనుకుంటాను, నేను ఎప్పుడు దీని మీద మునిగి తేలుతుంటాను, నాకు కొంత అవగాహన ఉందని. కానీ రెగ్యులర్గా వాళ్ళు వేరే వృత్తి వ్యాపకాల్లో ఉంటూ కూడా ప్రాపర్ అండర్స్టాండింగ్తో 11 మంది ఇచ్చారు. కంగ్రాచులేషన్ హార్టింగ్. దీంట్లో కొంతమంది రెగ్యులర్గా క్విజ్ విన్నర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లక్ష్మణ్ మోహన్ లంక, వైందం త్రిమూర్తులు, వీళ్ళంతా క్విజ్లో కూడా నేను కండక్ట్ చేసే క్విజెస్ కూడా వీళ్ళు కరెక్ట్. సో వీళ్ళకి ఎంత మంచి నాలెడ్జ్ ఉంది, వీళ్ళందరికీ ఎంత కరెక్ట్గా టీమ్ సెలెక్ట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. వాళ్ళ పేర్లు నేను అక్కడ చూపిస్తాను చూడండి. సాయి నిఖిల్ పాదం, వెంకటేశ శ్రీనికేత్, సంపత్ కుమార్ మాచర్ల, యూనిక్ జాబ్స్, లక్ష్మణ్ మోహన్ లంక, వైందం త్రిమూర్తులు, గణేష్ నూకల, పవన్ 9745, చరణ్ 6819, స్పైడీ వినయ్, గుడిసెల అనిల్ కుమార్. వీళ్ళు 11 మంది అన్నీ వచ్చినట్టు నా పేర్లు, నేను మిస్ అయితే క్షమించండి. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అయితే పేర్లు మీరు మొత్తం ఫుల్ నేమ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూనిక్ జాబ్స్ అని ఉన్నారు, స్పైడీ వినయ్ అన్నారు. మీరు ఇలా క్విజ్ ఇచ్చినప్పుడు మీ ఐడి ఉంటుంది, మీ ఐడి ఉంటుంది. కింద మీరు మీ పేరు ఫుల్ నేమ్ పెడితే మీరు ఇలాంటి కాంటెస్ట్ విన్ అయినప్పుడు మీకు అవకాశం. నేను ఏం చేశానంటే, మీరు పక్కన అక్కడ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. నేను మా గ్రాండ్ సన్ వచ్చాడు కెనడా నుంచి రీసెంట్గా, 2 ఏళ్ళ వాడు. అతని చేత ఈ 11 మందిలో ముగ్గురు లక్కీ విన్నర్. ఈ 11 మంది విన్నర్స్ వండర్ఫుల్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 3 పేర్లు లక్కీ విన్నర్స్గా పికప్ చేశాను. ఆ 3కి నేను ఏదో ఒక గిఫ్టో ఏదో ఒకటి పంపిస్తాను. వాళ్ళు నా ఫోన్ నెంబర్స్ నాకు షేర్ చేయండి. కింద కామెంట్స్ దగ్గర పెట్టినా పర్లేదు, లేకపోతే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, అంటే డైరెక్ట్గా మీ నెంబర్ పెట్టడానికి మీకు ఇబ్బంది ఉంటే ఇక్కడ కామెంట్స్లో పెడితే అందరూ చూస్తారు కదా. మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఐడీస్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ మీరు నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితేనే మీ ఫోన్ నెంబర్స్ నాకు షేర్ చేయండి. ఆ 3 మాత్రం. ఆ 3కి నేను ఆ 3 ఎవరెవరంటే చరణ్ 6819, సాయి నిఖిల్ పదం, వైందం త్రిమూర్తులు. ఈ 3కి కంగ్రాచులేషన్. అందరికి కంగ్రాచులేషన్. 3కి మాత్రమే నేను మరి 11 మందికి గిఫ్ట్లు ఇవ్వాలంటే కష్టం కదా. 3కి మాత్రం లక్కీ విన్నర్స్ చేస్తాను. కానీ 11 మంది కూడా గ్రేట్ 11. సో ఎలాగైతే మనం క్రికెట్లో 11 అనుకుంటాం, ఈ 11 నిజంగా మోస్ట్ నాలెడ్జబుల్ అండ్ క్రికెట్ని ప్రాపర్గా అవగాహన చేసి సెలెక్టర్ల మైండ్లోకి దూరి మరీ వాళ్ళు కరెక్ట్ చేశారు. కొంతమంది ఏం చేశారంటే ఎడిట్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎడిటెడ్ అంటే అది టీం వచ్చిన తర్వాత ఎడిట్ చేసి ఉండొచ్చు కదా, అందుకని వాటిని నేను కన్సిడర్ చేయలేదు. అలాగే సెలక్షన్ రోజు వచ్చినవి లేట్గా వచ్చినవి కూడా నేను కన్సిడర్ చేయలేదు. ఇంకా చాలామంది కరెక్ట్ కనిపిస్తాయి మీకు కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్తే. కానీ ఎడిట్ చేస్తే మాత్రం దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎడిట్ అనేది మీరు తర్వాత టీం వచ్చిన తర్వాత ఎడిట్ చేసి మీరు సెలెక్టర్స్ పెట్టిన టీం ఇవ్వచ్చు కదా, అందుకని నేను దాన్ని కన్సిడర్ చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ 11 మెంబర్స్. అండ్ ఓవరాల్గా మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్ అండ్ అఫెక్షన్ దట్ యూ హ్యావ్ బీన్ షవరింగ్ ఆన్ మీ ఫర్ ద లాస్ట్ 4 years. అండ్ ఇక ముందు కూడా మీకు మరింత బాధ్యత పెంచుతున్నాను. ఇక ముందు కూడా మీకు మంచి వీడియోలు అందించి మీతో నా అనుభవాన్ని, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తాను. థ్యాంక్ యూ.